రౌడీ రాజ్యం నడుస్తుంది చొప్పదండి నియోజకవర్గంలో, రౌడీల పాలన నడుస్తుంది, అవినీతి మయమైపోయింది చొప్పదండి కాన్స్టిట్యున్సీ. నా ఇంటి మీద ఆయన అనుచరు దాడి చేసినట్టే వాళ్ళు రౌడీలా కాదా? ఎప్పుడు ఆయన రౌడీయా కాదా? నా ఇంటి మీదకి దాడి ఎట్లా చేపించిండని? రౌడీ చరిత్ర లేని కాంగ్రెస్ మరియు టీడీపీ ప్రభుత్వాలు ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలను మోసం చేశారు. వ్యవసాయ రంగాన్ని ఆనాడు చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ ప్రభుత్వం దండగా, వ్యవసాయమే దండగా అంటే పండగలా మార్చినటువంటి రైతు బాంధవుడు ఎవరైనా ఉన్నారంటే దట్ ఈస్ ద కేసీఆర్. దేశానికి అన్నం పెట్టే రైతన్న చచ్చిపోతే ఈ ప్రపంచంలో ఒక్క రూపాయి కూడా ఎవరు ఇయ్యరు. కానీ ఈ దేశానికి అన్నం పెట్టే రైతన్న తెలంగాణ రాష్ట్రంలో చనిపోతే, ఏ కారణం చేత చనిపోయినా కూడా 5 లక్షల రూపాయలు ఇచ్చి శివుని తల మీద ఉన్నటువంటి గంగను ఆనాటి భగీరథుడు కిందికి తీసుకొస్తే గోదావరి తల్లిని మరి 600 పైచిలకు మీటర్ల ఎత్తుకు తరలించినటువంటి అపర భగీరథుడు మన కేసీఆర్ గారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టింది నిజం కాదా? మన మిడిమాలకి వస్తారా ఒకసారి? ఇప్పుడంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక చుక్క నీరు లేవు. ఒకప్పుడు ఆకలి చావులు ఉన్నటువంటి తెలంగాణ ఇలా దేశానికి అన్నం పెట్టే స్థాయిలో ఎట్లా మారిందండి? మాటలు అబద్ధాలు మాట్లాడితే కదా గెలిచింది, అబద్ధాలు చెప్తే కదా గెలిచింది. ఇప్పుడు గెలవమని చెప్పండి, చలో ఇప్పుడు రాజీనామా చేసి రమ్మని చెప్పండి. తెలివనోడు, ఎండోడు, దద్దమ్మ, తెలంగాణలో పుట్టనోడు, జై తెలంగాణ అననోడు ముఖ్యమంత్రి అయితే గిట్లే ఉంటది. ఈ పని చేసిన మీకోసం రేపు కొట్లాడతా, ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానికి గెలవాలి కానీ కాళ్ళు మొక్కి ఏడ్చి చచ్చిపోతా అన్నది కూడా ఒక గెలిపేనా అండి? మూడు 365 రోజులు ఒక జీవ నదిని తలపించే విధంగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఉండే కాంగ్రెస్ రాయంగా వెంబడే వరద కాలువ ఎండిపోయింది. కాంగ్రెస్ కార్యకర్తలకు మాత్రమే రక్షణ ఉంది, కాంగ్రెస్ నాయకులకు మాత్రమే పోలీసులు ఇవాళ ప్రొటెక్షన్ గా ఉన్నారు తప్ప ప్రజల కోసం ఇలా పోలీసులు పనిచేస్తలేరనే భావన నాలో.